హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన ధాబా కథలు ప్రెజెంటెడ్ బై ధరణి భారతి. ఈరోజు ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. అది వంకాయతో కలిపి సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి. అది శుభ్రంగా కడిగి తీసుకొని అందులోకి 1 ఆనియన్ స్లైసెస్ కింద కట్ చేసి వేయండి. 2 టమాటాలు కూడా పెద్ద పెద్ద ముక్కలుగా వేసేయచ్చు. కుక్కర్ విజిల్ పెడతాం కాబట్టి పెద్ద ముక్కలన్నా పర్లా. 15 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో మనం కారం కానీ పచ్చిమిర్చి కానీ ఇంకా విడిగా యాడ్ చేయం కాబట్టి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. చిన్నగా కట్ వేసుకోవడం వల్ల మెదిపేటప్పుడు పప్పు అంతా కారం వస్తుంది. శుభ్రం చేసుకున్న చింత చిగురు అందులో వేసేయాలి. చింత చిగురు ఈ ఎండాకాలంలో చాలా ఫ్రెష్గా దొరుకుద్ది. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి దానికి. 1 ఎల్లుల్లిపాయ 1 అర ఎల్లుల్లిపాయ రేకల కింద ఒలిసి వేసుకోవాలి. మళ్ళీ పోపులో వేసుకుంటాం కాబట్టి ఇక్కడ తక్కువగా వేయాలి. ఈ ఎండాకాలంలో మసాలా కూరల కన్నా ఇలా పుల్ల పుల్లగా ఉండే కూరలు వేసుకొని అన్నం తింటే ఈజీగా తినేస్తారు. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది నోటికి తినడానికి. ఇందులో నేను ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసాను, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసాను. 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. నేను 1 కప్పు పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నా. 2 వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకొని 2 వంకాయ ముక్కల్ని ఈ పప్పులో యాడ్ చేసేయాలి. దీనివల్ల పప్పు టేస్ట్ అమోఘంగా ఉంటుంది. తాజా కూరల్లో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. సో కుక్కర్ విజిల్ పెట్టేసి నేను 4-5 విజిల్స్ వచ్చాక కుక్కర్ విజిల్ చల్లారాక తీసి చూస్తే పప్పు అంతా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు యాడ్ చేసుకొని దానికి 1 పప్పు గుత్తు తీసుకొని మొత్తం మెదిపితే ఆ లేత చింత చిగురు ఆకు రంగు మొత్తం పప్పు అంతా కలిసి, అలాగే ఎండుమిర్చి మనం వేసింది మొత్తం స్మాష్ అయ్యి ఎంత మంచి రంగు వచ్చిందో చూడండి. ఇప్పుడు ఇంకా పోపు పెట్టుకోవడమే. మన రెగ్యులర్ పోపు లాగానే జస్ట్ తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా మరిగేదాకా వెయిట్ చేయాలి. ఆయిల్ మరక్కండానే వేసేస్తే పోపు అంత టేస్ట్ ఉండదు. ఇందులో 1 అర స్పూన్ ఆవాలు వేసాను. ఆవాలు బాగా చిటపట్లాడేదాకా వెయిట్ చేయాలి. ఒక్కసారి ఆవాలు చిటపట్లాడాక 1 అర స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. ఆవాలు జీలకర్ర బాగా వేగినాక అందులోకి 1 ఎల్లుల్లి గడ్డ ఒలిసి అందులో రేకలన్నీ వేసుకున్నాం. అలాగే 3 ఎండుమిర్చి కట్ చేసి వేసి 1 ఉల్లిపాయ సన్నగా చీలికల కింద చీల్చి వేసి కరివేపాకు ఖచ్చితంగా వేయాలి పోపులో. అప్పుడే స్మెల్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. పోపు ఎంత బాగా వేగితే పప్పుకు అంత టేస్ట్ వస్తుంది. చూసారా, నేను ఇక్కడ ఎర్రగా వేగేదాకా అలా ఉంచాను. బాగా వేగిన పోపుని వేడివేడిగానే పప్పులోకి వేసేసి మొత్తం ఆ పోపు నూనెలోకి చేరిన ఫ్లేవర్స్ అన్నీ పప్పుకు పట్టేలాగా తిప్పుతూ ఉండాలి. చింత చిగురు ఈ పోపు ఈ పప్పు అంతా కలిసి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఆ పప్పు వేసుకొని అలా కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఈ ఎండాకాలంలో దానికి మించిన ఆహారం ఇంకేం ఉండదు. ఈజీగా దిగిపోతుంది. ఏ మసాలా ఫ్లేవర్లు ఉండవు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.